ప్రియమైన మిత్రులారా, మనం కొన్నిసార్లు వాస్తవం తెలుసుకోకముందే నిర్ణయాలు తీసుకుంటాం. ఈరోజు నేను మీకు అద్భుతమైన కథ చెబుతాను. ఇది మనకొక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. ఒక రైతు కుటుంబానికి పుట్టిన చిన్నారి, ఒక నమ్మకమైన ముంగీస. కానీ ఒక పొరపాటు వారి జీవితాలను ఎలా మార్చేసిందో తెలుసుకోవాలంటే ఈ కథలోకి రండి. అనగనగా ఒక ఊరిలో ఒక రైతు మరియు అతని భార్య చాలా సంవత్సరాల తర్వాత పుత్రప్రాప్తి పొందినందుకు ఎంతో ఆనందపడ్డారు. ఆ దంపతులు కుటుంబాన్ని పోషించేందుకు కష్టపడుతూ రోజంతా కూలి పనులు చేసేవారు. తమ కుమారుడిని తాము లేనప్పుడు చూసుకోవడానికి ఎవరైనా కావాలనుకున్నారు. దంపతులు ఒక పెంపుడు జంతువుని పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. రైతు వెతికి వచ్చి చిన్న ముంగీసను తీసుకొచ్చాడు. దీన్ని చూసి అతని భార్య ఆశ్చర్యంగా, ఇంట్లో ముంగీసని ఎలా పెట్టగలం? ఇది సురక్షితంగా ఉంటుందా అని అడిగింది. అతడు చిరునవ్వుతో, ఈ ముంగీసను తన కుటుంబం వదిలేసింది. తన కుమారుడి వయసులోనే ఉంది. ఇద్దరు మంచి స్నేహితులు అవుతారు అని చెప్పాడు. కొద్ది రోజుల్లోనే ఆ చిన్నారి మరియు ముంగీస మంచి స్నేహితులుగా మారిపోయారు. ఒకరోజు ఇద్దరు తల్లిదండ్రులు ఒకేసారి పనికి వెళ్లాల్సి వచ్చింది. తమ కుమారుడు ముంగీసతో సురక్షితంగా ఉంటారని వారు నమ్మారు. ఆ రోజు మొదటిగా భార్య ఇంటికి వచ్చింది. కానీ ఆమెకు ఒక భయంకరమైన దృశ్యం ఎదురైంది. నీలంతా రక్తంతో నిండిపోయి ఉంది. ముంగీస నోటికి కూడా రక్తం అంటుకుంది. ఆమె ఆశ్చర్యంతో, నీవు నా బిడ్డను చంపేశావా అని కేకలు వేస్తూ చేతిలో ఉన్న ధాన్యపు సంచి ముంగీసపై విసిరి దాన్ని కొట్టింది. అనంతరం వంటగదిలోకి పరిగెత్తి వెళ్ళి చూస్తే ఆమె కుమారుడు ఆరోగ్యంగా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అదే గదిలో ఒక పాము చనిపోయి పడిపోయింది. ఆమె ఒక్కసారిగా నిజాన్ని గ్రహించింది. ముంగీస ఇంట్లోకి వచ్చిన విషపూరితమైన పాముతో పోరాడి తమ కుమారుడి ప్రాణాలను కాపాడింది. ఆమె దిగ్భ్రాంతితో, ఓ దేవుడా అంటూ వెంటనే బయటకు పరిగెత్తింది. కానీ అప్పటికే తన మూర్ఖత్వంతో నష్టాన్ని చేసింది. ముంగీస అప్పటికే మరణించింది. ఆమె దాని ప్రాణం లేని శరీరాన్ని తన చేతుల్లోకి తీసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. నేను నిన్ను పొరపాటుతో చంపేశాను. నువ్వు నా కొడుకుని కాపాడావు, కానీ నేను నిన్ను నమ్మలేదు. ఆమె ఎంత పశ్చాత్తాపపడినా ముంగీస తిరిగి రాలేదు. మిత్రులారా, ఈ కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది. పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోకముందే నిర్ణయాలు తీసుకోవడం చాలా ప్రమాదం. మనకి అనుమానం వస్తే అసలు నిజాన్ని తెలుసుకోవడం ముఖ్యం. లేకపోతే నమ్మకమైన వారిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ ముంగీస ఎంత నమ్మకమైనదో తెలుసా? అది తన ప్రాణాలని పణంగా పెట్టి బిడ్డను రక్షించింది. కానీ ఆ క్షణిక భావోద్వేగంతో తీసుకున్న తప్పుడు నిర్ణయం దాని ప్రాణాన్ని తీసేసింది. అందుకే పిల్లలారా, మనం ఎప్పుడు బుద్ధిగా ఆలోచించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మళ్ళీ కలుద్దాం.